ఎమ్మెల్సీ కవితక్క రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ కవితక్క ఇద్దరికి కూడా బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళిద్దరు కూడా బిజినెస్ పార్ట్నర్సు. సో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా బక్కా జర్సన్ గారు అసెంబ్లీ ఎన్నికల టైంలలో బయట పెట్టినారు. సరే, దాని గురించి మనం ఇప్పుడు ఎంత మాట్లాడితే అంత మంచిది, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బట్ ఏదైనా సరే మరి వాస్తవం మరి కవితక్క ఇప్పుడు చాలా రోజుల తర్వాత అంటే వస్తుంది, మధ్య బాగా వస్తుంది, తనకు కూడా పార్టీలో కీలక పాత్ర పోషించాలని ఉంది. కానీ ముందరికి వెళ్ళనీయట్లేదు, ఎందుకంటే స్కామ్లో ఇరుక్కుంది కాబట్టి పార్టీ నేతలు కూడా చాలామంది కవిత గారిని ఎంకరేజ్ చేయట్లేదు. సో తను కూడా ప్రత్యేకమైనటువంటి పార్టీ తను ఉంటే ఓకే, తనైతే ఉంటే వైకుంఠం లేకపోతే ఊక్కుంటాం టైప్ అయితే కాదు కవితక్క. తను ఒకవేళ వీళ్ళు ఎంకరేజ్ చేయకపోతే వేరే పార్టీ పెట్టిన ఆశ్చర్యపోకర్లే, కవితక్క వేరే పార్టీ పెట్టిన ఆశ్చర్యపోకర్లే. బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? కాకపోతే వీళ్ళు అనుకోవడం ఏంటంటే కవితక్క జైలుకి పోతే సానుభూతి వచ్చింది అనుకుంటున్నారు, కానీ ఎక్కడ కూడా సానుభూతి లేదు. అండ్ తను మళ్ళీ రాజకీయంగా ఎదగాలంటే బాగా తిరగాల్సిందే, గ్రౌండ్లో ఇష్యూస్ ఇవన్నీ మర్చిపోయే వరకు బాగా తిరుగుతే తప్ప తను ముందర పడలేదు. అండ్ కవితక్క మీద మీడియా ఫోకస్ కూడా చాలా తగ్గింది. ఇక్కడ ముఖ్యంగా మరి తను రేవంత్ రెడ్డి గారి గురించి ఎన్నో స్కాములు ఉన్నాయి. గ్రూప్ 1 గురించి కవితక్క మాట్లాడట్లే. గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నారు, మరి కవితక్క ఎందుకు మాట్లాడదు? గ్రూప్ 1 ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడట్లే? కేటీఆర్ మాట్లాడట్లే, కవిత మాట్లాడట్లే. భయం అవుతుందా? పేపర్ లీకేజ్ టైంలో ఎట్లాగో మేము ఉద్యోగాలు అమ్ముకున్నాం, ఇప్పుడు రేవంత్ విషయం బయట పెడితే మా విషయాలు మళ్ళీ బయటికి తవ్వుతారని చెప్పి భయం అవుతుందా? ఒకవేళ అదే వాస్తవం కాకపోతే మాట్లాడండి, గ్రూప్ 1 గురించి సహాయం చేయండి. గ్రూప్ 1 విద్యార్థులను పిలిపించుకొని అది చేయరు. మాట్లాడాల్సినవి మాట్లాడరు, మాట్లాడనివేమో మాట్లాడతారు. నేను ఇక్కడ రేవంత్కి సపోర్ట్ చేయట్లే, నేను ఇట్లా కవితకు సపోర్ట్ చేయట్లే. నేను ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నాను, ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. 20,000 కోట్ల స్కాము కమిషన్లు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అది కూడా రేవంత్ రెడ్డి గురించి కవితక్క మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు, చాలా రోజుల తర్వాత మాట్లాడినరు. బట్ 20,000 కోట్ల స్కాము కవితక్క బయట పెట్టాలి, వీలైతే దాని మీద కేసులు కూడా వేయాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా ఒక చెల్లెమ్మగా కోరుకుంటున్నాను. అండ్ అదే రకంగా ముఖ్యంగా గ్రూప్ 1 విద్యార్థుల గురించి, గ్రూప్ 1 స్కామ్ గురించి కవితక్క మాట్లాడాలి, స్పందించాలి. కేవలం గ్రూప్ 1 మీద ప్రెస్ మీట్ పెడితే తప్ప మీరు ప్రజల పక్షం ఉన్నారు అని చెప్పి మేము నమ్మాలి. గ్రూప్ 1 విద్యార్థులు, ఎందుకంటే ఏది చేద్దామన్నా విద్యార్థులు చాలా ఇంపార్టెంట్. రేపటి రోజున కవితక్క పార్టీ పెట్టినా, హరీష్ రావు పార్టీ పెట్టినా, లేకపోతే కేటీఆర్ పాదయాత్ర చేసినా మా విద్యార్థుల సపోర్ట్ లేనిది పూచుకప్పుల్లో కూడా కదలదు తెలంగాణలో. విద్యార్థులు అంటే ఒక ఎమోషన్ ఫర్ తెలంగాణ, అది గుర్తుపెట్టుకోవాలి దయచేసి. సో మీరు ప్రజల సమస్యలు గాలికి వదిలేసి, మా విద్యార్థుల సమస్యలు గాలికి వదిలేసి మా విద్యార్థులను పట్టించుకోకపోతే ఇక ఆ పార్టీ ఎదగడం చాలా కష్టం. మీరు ఏమన్నా అనుకోండి, తెలంగాణ సాధ్యమైంది కూడా విద్యార్థుల వల్లనే. విద్యార్థుల గొడవలతోనే తెలంగాణ సాధ్యమైంది. వాళ్ళ మీద కేసులు కొట్టేస్తామని చెప్పి 10 ఏళ్ళు తిప్పించుకున్నారు మీ చుట్టూ. కేసులు కాదు కదా, కే అనే మాట కూడా మాట్లాడలేదు, అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలే. సో అందుకే వినాశకాల విపరీత బుద్ధి అన్నారు. దయచేసి ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి, ఇకనైనా మారండి, ప్రజల పక్షాన ఉండండి. సో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. కవితక్క గనక చాలా గట్టిగా ఫోకస్ పెట్టి ప్రతి ఒక్క ఇష్యూ మీద మాట్లాడి స్పందించి ఫీల్డ్లో తిరిగి అన్ని సంఘాలను కలుసుకుంటూ విద్యార్థుల బాధలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కవిత అనే వ్యక్తి సక్సెస్ అవుతుంది. వ్యక్తిగతంగా ఎవరేంటి అనేది పక్కన పెడితే కవితకు కేసీఆర్ తర్వాత నమ్ముకున్న వాళ్ళని మోసం చేయదు కవిత అన్న పేరైతే ఉంది కవితక్కకి. అంటే భోజనాలు పెట్టే విషయంలో కావచ్చు, ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు, కేసీఆర్ తర్వాత తండ్రి పోలికలు వచ్చినటువంటి కూతురుగా కవితకు పేరుంది. వ్యక్తిగతంగా లిక్కర్ స్కాము అవన్నీ మనం పక్కన పెడితే తన చుట్టుపక్కల ఉన్నటువంటి సన్నిహితులకు ఏ కష్టం వచ్చినా కవిత తీరుస్తుంది తన దగ్గరికి వెళ్తే అన్న టాక్ అయితే ఉంది.
సో ఏదైతే మీ మీద టాక్ లేదో ఆ టాక్ని మీరు కవిత మౌల్డ్ అయ్యి మార్చుకుంటే గనక కవిత గారు అద్భుతాలు సృష్టించవచ్చు. కాకపోతే అవి సృష్టించాలంటే కొద్దిగా తనను తను మార్చుకునే ప్రయత్నం చేయాలి. అండ్ అలాగే ప్రతి ఒక్క ఇష్యూని కూడా అడ్రస్ చేయాలి. అండ్ అలాగే ముఖ్యంగా గ్రౌండ్లో తిరగాలి. నిరుద్యోగుల సమస్యలు తెరపైకి తీసుకురండి. గ్రూప్ 1 బాధలేందో తెలుసుకోండి. దానిపైన ప్రెస్ మీట్ పెట్టండి. వాళ్ళ కేసుకి కూడా వాళ్ళు ఆర్థిక సహాయం కోసం తిరుగుతూ ఉన్నారు. సో దయచేసి మీ బీఆర్ఎస్ పార్టీ దగ్గర కూడా వచ్చినారు. కేటీఆర్ ఇస్తా అని మాట తప్పిండు, ఇయ్యలే. కౌశిక్ రెడ్డి ఇస్తా అని మాట తప్పిండు. అట్లీస్ట్ ప్రెస్ మీట్లలో మాట్లాడడం తప్ప ఆయన ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళు మాస్ వంట వాళ్ళని అడుగుతున్నారు. శ్రావ్య గారు మీకు ప్లీజ్ అండి మీరు ఒకసారి అనౌన్స్ చేయండి, పబ్లిక్ అని ఏమైనా ఇస్తారేమో, మేము సుప్రీంకి వెళ్తున్నాము అది ఇది అని చెప్పి. సో దయచేసి అట్లీస్ట్ దీనికోసం మన కవిత గారు స్పందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆశిస్తూ ఉన్నాను.